హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. మల్లె మొక్కలు వాటి సువాసన గల మొగ్గలు తెల్లటి పువ్వులకు ప్రసిద్ధి చెందింది. సరిగ్గా చూసుకుంటే అది ఏడాది పొడవునా సమృద్ధిగా పువ్వులను పూస్తుంది. ఈ పూలు అంటే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం. ఈ మల్లె పూలకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. సరైన సమయంలో మొక్కకు ఎరువులు, పోషకాలు అందించడం వల్ల పువ్వుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తోటమాలి, ఉద్యానవన నిపుణులు నమ్ముతారు. 4 వారాల ఎరువుల షెడ్యూల్ చాలా ముఖ్యంగా పరిగణించబడుతుంది. మొదటి వారంలో మొక్కను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం మొక్క దగ్గర ఒక గుప్పెడు ఆవు పేడ లేదా వర్మీ కంపోస్ట్ వేయాలి. తరువాత ఎరువులు వేళ్లకు చేరేలా తేలికగా నీరు పెట్టండి. ఇది మొక్కను పునరుజ్జీవింపచేస్తుంది, వేళ్లను బలపరుస్తుంది. 3వ వారంలో అరటి తొక్క ఎరువులు ఉపయోగించబడతాయి. అరటి తొక్కల్లో పొటాష్, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇవి పువ్వుల సంఖ్య, పరిణామాన్ని పెంచుతాయి. తొక్కలను పొడి చేయడం ద్వారా లేదా ఒక ద్రవాన్ని తయారు చేసి మొక్క నేలలో కలపడం ద్వారా ఇది చేయవచ్చు. ఇది మల్లె మొక్క మరింత పెద్ద పువ్వులను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. 4వ వారంలో మొక్కకు సముద్రపు పాచి ద్రవ ఎరువులు ఇవ్వబడతాయి. 5 మీటర్ల సముద్రపు పాచి ద్రవాన్ని 1 లీటర్ నీటిలో కలపడం మొక్కల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. పువ్వు నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది మొక్క వ్యాధి నిరోధకతను కూడా పెంచుతుంది. పుష్పించే తర్వాత మొక్కను శుభ్రం చేయడం చాలా అవసరం. కొత్త మొక్కలు ఉద్భవించడానికి ప్రోత్సహించడానికి ఎండిన పువ్వులను వెంటనే తీయాలి. మొక్కను శుభ్రంగా ఉంచడం వల్ల కొత్త రెమ్మలు, మొగ్గలు నిరంతరంగా పెరుగుతాయని, పువ్వుల సంఖ్య పెరుగుతుందని చెప్పవచ్చు. అదనపు చిట్కాగా మల్లె మొక్కకు ప్రతిరోజు 5 నుండి 6 గంటల ప్రత్యక్ష సూర్యకాంతి లభించాలి. మొక్క కొత్త రెమ్మలను ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహించడానికి ప్రతి సీజన్ తర్వాత తేలికపాటి కత్తిరింపు కూడా అవసరం. నెలకి 1 నుండి 2 సార్లు వేప నూనెలో పిచికారీ చేయడం తెగులు నియంత్రణ ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద తోటమాలి ఇంటి దగ్గర మనం ఈ 4 వారాల షెడ్యూల్ని పదే పాటిస్తే మల్లె మొక్క సీజన్ అంతా వికసిస్తూనే ఉంటుంది. క్రమం తప్పకుండా ఎరువులు వేయడం, సకాలంలో నీరు పెట్టడం, సూర్యకాంతి సంరక్షణలో ఈ మొక్క మీ ఇంటి ప్రాంగణాన్ని ప్రతి సీజన్లో సువాసమైన, అందమైన పువ్వులను నింపుతుంది. మీరు ఈ విధమైన షెడ్యూల్ పాటించి మీ మల్లె మొక్కలను క్రమం తప్పకుండా ఎరువులను ఇవ్వడం, వేప నూనె పిచికారీ చేయడం, ఆకులను తీయడం వంటి పనులు చేయడం వల్ల మరిన్ని మల్లె మొగ్గలు మీ సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా తయారు చేసి మల్లె తోటను మంచి అందంగా తీర్చిదిద్దుకోండి. ఈ టిప్స్ పాటించి కుండీల్లో కూడా మల్లె మొక్కలను చక్కగా పెంచుకోవచ్చు. ఓకే గైస్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.